సంక్రాంతి వచ్చింది, సెలవులు కూడా వెంటనే వచ్చేస్తున్నాయి. ఈసారి తెలంగాణ విద్యార్థులకు పండగ మరింత ఆనందాన్ని తీసుకురాబోతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సంక్రాంతి సెలవులు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి అంటేనే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సొంతుళ్ల బాట పడతారు. ఇలాంటి సమయంలో సెలవులు ఎక్కువగా వస్తే ఆనందం ఇంకాస్త పెరుగుతుంది. తెలంగాణలో సాధారణంగా సంక్రాంతి సెలవులు తక్కువగానే ఉంటాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. జనవరి 10 రెండో శనివారం కాగా 11 ఆదివారం సంక్రాంతి పండుగ రోజులు, ఆ తర్వాత జనవరి 18 ఆదివారం కలిసి రావడంతో దాదాపు 9 రోజుల పాటు సెలవులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. జనవరి 19 సోమవారం నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. దీనిపై 2-3 రోజుల్లో విద్యాశాఖ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇదే కాదు, జనవరి నెల మొత్తం విద్యార్థులకు సెలవుల పండుగగా మారనుంది. జనవరి 1 న్యూ ఇయర్ సెలవు, జనవరి 26 రిపబ్లిక్ డే సెలవు, 4 ఆదివారాలు, రెండో శనివారం, 4వ శనివారం, వీటన్నిటితో కలిపితే ఈ నెలలో సెలవులు భారీగానే ఉన్నాయి. మొత్తానికి ఈసారి సంక్రాంతి సెలవులు తెలంగాణ విద్యార్థులకు ఫుల్ ఎంజాయ్ చేసే అవకాశం కనిపిస్తున్నాయి.